ఏదేమైనా కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి వేదిక. తెలుగు సాహితీ వనం నిర్వహిస్తున్నటువంటి ఈ వేదికకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి శాంతికృష్ణ గారికి, అలాగే ఎంతో పని ఒత్తిడిలో ఉండి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అనేది నిజంగా సాగర్ కే చంద్ర గారి ఇక్కడికి రావడం అనేది విజయ అదృష్టం. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. టైసన్ నాయుడు అనే సినిమా ఎడిటింగ్ దశలో ఉన్నా కూడా ఆయన ఈ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి రావడం అనేది విజయ్ని కెనడా నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఆ శ్రమ కూడా మర్చిపోయేలా అయింది. సాగర్ గారు రావడం వారికి నేను పిలువగానే రావడం అనేది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగునాట సుప్రసిద్ధ కవి ఏనుగు నరసింహారెడ్డి గారు, వారు తెలంగాణ రూపాయలు రాసిన, కవిత్వం రాసిన, విమర్శ రాసినా కూడా అదొక ప్రామాణికమైనటువంటి ముద్రలు వేస్తారు. వారికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే సత్యాజీ గారు, సుమన ప్రణవ్ గారు, అలాగే విజయ్ గారి మాతృమూర్తి వారికి, అలాగే విజయ్కి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి పుస్తకం డిటెక్టివ్ అలెక్స్. సాధారణంగా నాకు ముందు మాట కోసం కవులు, నేను ఒక 25 ఏళ్ల ప్రయాణం కవిత్వంలో ఉన్నాను కాబట్టి ముందు మాట కోసం కవులు నాకు పంపిస్తుంటారు. కథలకు కూడా కొన్ని కథలకు రాశాను. 500-600 పుస్తకాలకు నేను ముందు మాట రాశాను. కానీ ఈ నవలకు ముందు మాట రాయడం అనేది ఒక వింత అనుభవం. పూర్వంలో ప్రొఫెసర్ కొండయ్య గారు తాన్సేన్ జీవితాన్ని స్వరసంధ్య అనే పేరుతో రాసినప్పుడు నేను దానికి ముందు మాట రాశాను. అలా కొన్ని నవలకు మాత్రమే నేను ఒక 5-6 నవలకు ముందు మాట రాశాను. కానీ అత్యంత చిన్న వయసులో డిటెక్టివ్ అలెక్స్ అనేటువంటి ఒక గొప్ప నవలను నా ముందుకు వచ్చినప్పుడు, దాని ముందు మాట రాయాలనుకున్నప్పుడు నేను చాలా తేలికగా భావించాను. ఒక 35-40 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఒక వ్యక్తి నవల రాశాడు అంటే నేను చాలా తేలిగ్గా తీసుకున్నాను. ఆ నవల నేను చాలా కేర్ఫుల్గా, చాలా మామూలుగా నవల్లోకి ప్రవేశించాను. ఏం రాస్తారు వీళ్ళు, అమెరికాలో ఉన్నారు, ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు, ఏదో రాసి పుస్తకం రాసి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారేమో అనే ఒక నిర్లిప్తమైనటువంటి భావంతో నేను పుస్తకంలోకి ప్రవేశించాను. కానీ నవల రాయడానికి, అది ఒక అత్యంత ఆధునిక ధోరణిలో రాయడానికి ఎంత సామర్థ్యం ఉండాలో అంతకంటే 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 ఎక్కువ సామర్థ్యం నాకు కనిపించింది. చాలా గొప్ప విషయం. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇందులో ఉన్నటువంటి పుస్తకం ఓవరాల్గా మాట్లాడుతున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు సమయం లేదు, నాకు చాలా రచనలు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు చాలా రచనా రంగంలో పేరు తెచ్చుకోవాలని ఉంటుంది అని చాలామంది అంటారు. నాకు సమయం చిక్కకపోవడం వల్ల నేను రచనలు చేయడం లేదని వాళ్ళ క్రెడిబిలిటీ పోకుండా ఉండడానికో మరి ఎందుకో చెప్తుంటారు. కానీ దేశం వెళ్ళి కొన్ని వేల మైళ్ళ యోజనాల దూరంలో ఉండి, తెలుగు నీటికి దూరంగా ఉండి, తెలుగులో సుప్రసిద్ధమైనటువంటి రచనలు చేస్తున్నటువంటి విజయ్ని మనం అభినందించకుండా ఉండలేము. ఆయనకు రచనా వ్యాసంగాన్ని ఒక వ్యాపకంగా చేసుకున్నారు. భారతదేశం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని ఏళ్ల పాటు అది మన మనసు మొత్తం మాతృదేశం మీద గుంజుతూనే ఉంటుంది. లేదా ఇక్కడ స్నేహితుల మీద కావచ్చు, ఇక్కడ పుట్టి పెరిగిన భూమి మీద కావచ్చు, ఇక్కడ భాష మీద కావచ్చు, ఉన్నటువంటి మమకారం మన డిఎన్ఏలో ఉండడం వల్ల మనం ఈ దేశం గురించే ఆలోచిస్తుంటాం. సో దాన్ని మరిచిపోవడానికి రచన వ్యాసంగాన్ని ఇచ్చుకుంటాం. సో డిటెక్టివ్ అలెక్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ని ఎంచుకున్నాడు ఆయన. అది ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే, ఎలాంటి సంక్లిష్టమైనటువంటి కేసునైనా ఛేదించేటువంటి ఒక పాత్రధారిని ఫస్ట్ రూపొందించుకున్నాడు. ఉదాహరణకు ఇప్పుడు మనము సాగర్ కే చంద్ర గారు తీసినటువంటి సినిమా భీమ్లా నాయక్ తీసుకున్నాం. అంటే అందులో ఉన్న ప్రతి నాయకుడు రాణా,
ఆ రానా ఎంత పవర్ఫుల్ క్యారెక్టరో, మనకు ఆ కారును ఒక పోలీస్ ఆఫీసర్స్ ఆపి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ను మనం చెక్ చేసేటప్పుడు అతనిలో ఉన్నటువంటి ఒక ఫెరోషియస్నెస్, ఒక విలనిజం, ఒక ఎంత స్టామినా గల వ్యక్తి, ఈ స్టామినా గల వ్యక్తిని సృష్టించాడు ఫస్ట్ అక్కడ. సృష్టించి ఇంత గొప్ప వ్యక్తిని ఎదిరించేటువంటి హీరో ఇంకెంత శక్తివంతుడు అనేలాగా 2 పాత్రలను సృష్టించి సినిమా ప్రారంభించేటప్పటికి ఆ 2 ఈగోలను డెవలప్ చేసేటువంటి తీరు అనన్యసామాన్యంగా ఉంటుంది కదా. అలాగే మనకి ఇక్కడ ఏం జరిగింది, ఒక అలెక్స్ అనేటువంటి పాత్రను సృష్టించాడు. ఆ పాత్ర ఏజ్ సుమారు 35 నుంచి 36 సంవత్సరాలు ఉంటుంది. అతను ఎలా ఉంటాడు, చక్కటి హైట్ 6 ఫీట్ల హైట్ ఉంటాడు. సో అతని ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఎప్పుడు షార్ప్గా ఉంటాడు, ఫెరోషియస్గా ఉంటాడు, ఒక హీరోయిజాన్ని పునికి పుచ్చుకునే విధంగా ఉంటాడు, ఎవడిని లెక్క చేయడు, సెంట్రల్ మినిస్టర్లను కూడా లెక్క చేయడు, అంటే తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు. సో అతనికి అప్పచెప్పేటువంటి కేసులు కూడా హయ్యర్ అఫీషియల్స్ అసలు ఇది మానవ మాత్రుడు ఛేదించలేని ఒక కేసును ఉంటే మాత్రమే అలెక్స్ వాళ్ళకు గుర్తొస్తాడు, లేదా చిన్న చిన్న ఆఫీసర్స్తో వాళ్ళకు డీల్ చేస్తాడు. సో అలెక్స్ ఇందులో సుమారు ఒక 10 కేసులను డీల్ చేసేటువంటి విధానం ఉంటుంది. మొదటి కేసు చాలా చిన్నగా ఉంటుంది, చాలా ఓవరాల్గా చెప్తున్నాను. ఒక 16 ఏళ్ల యువతి ఒక ఇంట్లో చనిపోతుంది. ఆ కేసును డీల్ చేయాలని అలెక్స్ని పంపిస్తాడు స్పీడ్గా రికవర్ చేయడానికి. చాలా కేర్లెస్గా వెళ్తాడు. అక్కడ ఉండి అక్కడికి వెళ్ళి 16 సంవత్సరాల అమ్మాయి ఎందుకు చనిపోయింది, 16 సంవత్సరాల అమ్మాయిని తండ్రి ఎందుకు చంపేశాడు అనేటి ఒక చిన్న కేసును, అంటే లాస్ట్కు మనకు ఎలా రివీల్ చేస్తారంటే తండ్రి ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇంటి పై మనిషి రమేష్ ఎందుకు చనిపోయాడు అనే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉందా లేదా అనే దాని మీద మన కేసును నడిపిస్తూ తండ్రి చంపినటువంటి వ్యక్తి, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తన కూతురు కాదు, పెంచుకున్న కూతురు. ఆ అమ్మాయి మీద కొన్ని కోట్ల పాలసీ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఆమె డబ్బు కోసం ఆమె హత్య చేశాడని చాలా ఒక సింగిల్ విజిట్లో మనల్ని తేల్చిపడేశారు. సో ఇంకొక కేసు హైదరాబాద్ మహానగరంలో జరుగుతూ ఉంటుంది. ఈ కేసు నాకు చాలా బాగా ఆకర్షించింది. సో నేను చదివినన్ని ఈ నా ఏజ్లో నేను ఒక మంచి పాఠకుని. నేను చదివిన పుస్తకాలు నా ఏజ్ వాళ్ళు ఎవరు చదువుకోబోయి ఉండవచ్చు. నేను అలా చదవడం వల్ల ఏ కేసునైనా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు కానీ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇది ఏ కేసుకు ఏ కేసు ఎలా డీల్ చేయగలుగుతాడు, హీరో ఎవరిని, ఇందులో ఈ విలన్ ఎవరు అనేది ఈజీగా తెలుసుకుంటాం. అంటే ఎక్కువగా విస్తృతమైన అధ్యయనం ఉండడం వల్ల మనం తెలుసుకుంటాం. సో నేనేం చేశాను, సెకండ్ కేసు నేను చదివేటప్పుడు చాప్టర్ 2లో ఒక కేసును చదివేటప్పుడు నేను ఒక వ్యక్తి విలన్ అని అనుకున్నాను. కానీ నేను అనుకునేటువంటి ఏ వ్యక్తి కూడా విలన్గా నాకు కనిపించలేదు. సో హైదరాబాద్ మహానగరంలో సైనిక్పూరిలో మాసప్ ట్యాంక్లో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు కూడా అన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హత్యలే జరుగుతుంటాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్కి జరిగేటువంటి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? సో ఎవరు ఆ కేసును పరిశీలించడానికి వెళ్ళినా కూడా వాళ్ళ హత్యకు గురవుతుంటారు. రకరకాలుగా మలుపులు తిరుగుతూ మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. అంటే ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే సినిమా అత్యంత వేగంగా రీల్ ఎలా తిరుగుతుందో మనల్ని అలా కథ చుట్టూ తీసుకెళ్ళి వెళ్తుంటాడు. సో చిన్న పాయింట్స్, ఎంత చిన్న మైన్యూట్ పాయింట్స్, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక ప్రేమ నవల రాయడం అనేది చాలా సులువైనటువంటి అంశం, చాలా ఈజీ. ఒక ప్రేమికుడు ప్రియురాలను ఊహించుకొని కథ నడుస్తూ ఉంటుంది, లేదా వాళ్ళిద్దరి మధ్య అనేక సన్నివేశాలు నడుస్తున్నప్పుడు ఒక నవల రాయడం అనేది చాలా సులువైన విషయం. డిటెక్టివ్ నవల రాయాలంటే ఒక కేసును పరిశీలించేటప్పుడు పోలీసు పరిభాష వాడాల్సి ఉంటుంది. తర్వాత ఒక కేసును డీల్ చేసేటప్పుడు పోలీసులు ఎలా ప్రవర్తిస్తుంటారు, ఒక నిష్ణాతులైనటువంటి ఒక డిటెక్టివ్ కానీ లేదా ఒక ఆఫీసర్ కానీ ఏ పాయింట్స్ను ఆధారంగా చేసుకొని కేసును డీల్ చేస్తుంటారు అనే దాని మీద చాలా నిశ్చితమైనటువంటి పరిశీలన నాకు అనిపించింది. అంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేశారా, లేదా తను ఊహించారా, లేదా తను సినిమాలు చూసి నేర్చుకున్నారా, పుస్తకాలు చదివి నేర్చుకున్నారా, లేదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను కానీ డిటెక్టివ్ వాళ్ళను కానీ ఎవరైనా దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి అనేక మంతనాలు జరిపి లేదా అనేక సమాచారాన్ని సేకరించుకొని రాశారా నాకు తెలియదు. సో ఒక చిన్న మైన్యూట్ పాయింట్ నాకు
అంటే ఈ అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ లేదా అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలిసిందేమో. లిఫ్ట్ ఎక్కారనుకోండి, లిఫ్ట్ ఎక్కి రూమ్ నెంబర్ అది ఫ్లోర్ నెంబర్ 22 నొక్కితే 22కి వెళ్తుంది కదా. సాధారణంగా మనం లిఫ్ట్ ఎక్కుతాము, లిఫ్ట్ను మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలో దానికి క్లిక్ చేస్తామో అది మనల్ని తీసుకెళ్తుంది. కానీ నాన్ స్టాప్ క్లిక్ కూడా ఉంటుందట. ఆ నాన్ స్టాప్ క్లిక్ నొక్కినప్పుడు ఎక్కడ ఆగకుండా వెళ్తుంది. అది బహుశా మన ఇండియాలో కూడా కొన్ని నగరాలలో ఉండవచ్చు మనకి. ఇంకా అయితే ఆ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఆ రెస్టారెంట్కు సంబంధించిన కానీ ఆ హోటల్కి సంబంధించిన నంబర్ ఎలా ఉంటుంది. సో సాధారణంగా రూమ్ నెంబరు 4 డిజిట్స్లో ఉంటాయి. సో 2205 అని ఉంటుంది. అంటే అంత చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా తను సేకరించి చేశాడనమాట. తర్వాత ఈ విలన్ ఒక్కొక్కడిని చంపుకుంటూ ఒక నేలమాలిగా భూమి లోపల ఉన్నటువంటి ఒక రూమ్ని ఏర్పాటు చేసి అందులో ఐస్ దిమ్మెల మధ్య వాళ్ళను బంధించి చంపిస్తుంటాడు. ఈ ఐస్ దిమ్మెల మధ్య ఎందుకు బంధించి చంపుతున్నాడు అనడానికి ఇందులో ఫస్ట్ ఒక చిన్న మాట ఉంటుంది. ఆ అంటే ఇతని లోపల గొప్ప విషయం ఏంటంటే కథను రివీల్ చేసేటప్పుడు చిన్న చిన్న పాయింట్స్ మనకు వదులుతాడు. కానీ ఆ పాయింట్స్ వల్లనే ఆ కథ రివీల్ అవుతుందని మనకు తెలియదు. అక్కడ చెప్తాడు అనమాట. ఒక స్త్రీమూర్తిని, ఒక తల్లి ఉంటుంది, కొడుకు ఉంటాడు. ఆ తల్లిని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చి ప్రతిరోజు అరేంజ్మెంట్ చేస్తుంటారు. అదే శారీరకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి ఏమంటారంటే చల్లని నీళ్ళు ఇస్తారా అని అడుగుతుంటారు. అంటే చల్లని నీళ్ళు అడుగుతూ ఉంటారు. ఈ చల్లని నీళ్ళు అడుగుతూ రేపు రావచ్చా మీ ఇంటికి, మీ ఇంట్లో ఎవరు లేరు కదా, మేము రావచ్చా, మీతో ఒక రాత్రి గడిపి వెళ్ళొచ్చా అని చెప్తుంటారు అన్నమాట. సో ఈ చిన్న పిల్లడు ఆ మాటలను వింటాడు. విని ఆ చల్లటి నీళ్ళు అని ఆయన మైండ్లో పడిపోతుంటుంది. పడిపోయిన తర్వాత ఈయన పెరిగి పెద్దాడైన తర్వాత తన తల్లిని ఎవరైతే హరాస్మెంట్ చేశారో పోలీస్ ఆఫీసర్లు వాళ్ళను చంపుతాడనమాట. చంపేటప్పుడు ఎలా చంపుతాడు? ఆ నీలమాలిగలో బంధించి అందులో పెద్ద పెద్ద ఐస్ దిమ్మెలను ఏర్పాటు చేసి అందులో బంధించి చంపుతాడనమాట. ఆ చల్లటి అంటే ఒక మనిషి నేరస్తుడిగా, సమాజంలో ఒక మంచి మనిషి నేరస్తుడిగా మారడానికి కొన్ని చిన్న మైన్యూట్ పాయింట్ కారణాలు ఉంటాయి, చిన్న కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనిషిని ఒక రాక్షసుడిగా మార్చిన తర్వాత ఆ చిన్న కారణాల వల్ల హత్యలు చేయడం మొదలుపెడుతూ ఉంటాయి. అంటే అక్కడ చల్లని నీళ్ళు అడిగిన వాళ్ళందరినీ కూడా అతి చల్లని ప్రదేశంలో ఉంచి రక్తం గడ్డ కట్టుకుపోయేలాగా చేసి చంపేస్తాడనమాట. అంటే చూసారా, ఒక చిన్న పాయింట్ను చివరికి రివీల్ చేస్తుంటాడు. ప్రతి దశలో కూడా నేను ఈ పాయింట్ ఇంకెక్కడైనా ఏదైనా యూజ్ అవుతుంటుందా అనే దానికి అద్భుతమైనటువంటి కథనం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఇందులో ఉన్న చాప్టర్ ప్రతి దాంట్లో కూడా ఎంత పరిశీలన ఉంటుందంటే ఒక వ్యక్తి కొన్ని సామాజిక కారణాల వల్ల నేరస్తుడిగా మారతాడు. నేరస్తుడిగా మారిన తర్వాత అతను ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. లేదా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి చనిపోతే వాళ్ళని మళ్ళీ బ్రతికించుకోవాలని ఒక తాంత్రికుని దగ్గరికి వెళ్ళి, నా తల్లిదండ్రులు బ్రతకాలి, నేను ఏం చేయాలి, వాళ్ళు చనిపోయారు కానీ బ్రతకాలంటే ఏం చేయాలి అని దాని మీద ఒక తాంత్రికుని దగ్గరికి వెళ్తే ఆ తాంత్రికుడు చెప్తాడు, మీరు ఇలా చేయడం వల్ల అదే తిథిలో పుట్టినటువంటి అదే సమయంలో పుట్టినటువంటి వాళ్ళను మీరు కనుక వాళ్ళని బలిస్తే మీరు వాళ్ళని మళ్ళీ తిరిగి భూమి మీదకి తీసుకురావచ్చు అనేటువంటి ఒక తాంత్రికుడు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ స్వర్గానికి నరకానికి మధ్యలో ఉండేటువంటి ప్లేస్ను లింబో అంటారట. తెలియదు. అంటే ఆ ప్లేస్ను కూడా అంత చిన్న విషయాన్ని కూడా పరిశోధన చేసి మనకు చెప్తారన్నమాట. చిన్న విషయాలు కూడా. సో అలాంటి తిథిలో పుట్టిన అమ్మాయిలను మనం పట్టుకోవాలంటే ఏం చేయాలి? సో ఒక మ్యారేజ్ బ్యూరో పెట్టుకోవాలి. మొత్తము అంతా సింక్ చేస్తూ ఉంటాడు. ఆ మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్నప్పుడే ఒక అమ్మాయిల యొక్క బయోడేటా తెలుస్తుంది, వాళ్ళ బర్త్డే తెలుస్తుంది, వాళ్ళ తిథి తెలుస్తుంది, వాళ్ళ నక్షత్రం తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. సో ఇట్లా ప్రతి కథను కూడా అత్యంత రమణీయంగా, అత్యంత ఉద్వేగభరితంగా, చాలా చక్కగా, పటిష్టంగా, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా. సాధారణంగా నేను ఒక పుస్తకాన్ని ముందు మాట వచ్చినప్పుడు నాకు చాలా భయంగా ఉంటుంది. సో మనం పాటలు రాస్తూ ఉంటాము. పాటలు రాసే క్రమంలో ఈ ముందు మాటలు వస్తుంటాయి. సో కవిత్వం అయితే అందులోంచి ఒక 10 కవితలను తీసుకొని ఆ 10 కవితలను చదివి మొత్తం కవితా సంపుటి చదివినట్టుగా మనం ఆ 10 కవితల మీద మనం ఒక మంచి ముందు మాట రాస్తాం. కానీ డిటెక్టివ్ అలెక్స్ గురించి వచ్చేసరికి నవల మొత్తం చదవాల్సిందే.
సో నేనేం చేశాను, ఒక మంచి స్టోరీని ఇలా మధ్యలో తీసి చదువుదాం అనుకున్నాను. మధ్యలో నుంచి స్టార్ట్ ఇటు చదివేశాను, మళ్ళీ ఇటు చదివేశాను, అంటే పూర్తిగా చదివేశాను. నేనేం చేశానంటే నా ఓన్ వెహికల్లో వెళ్ళకుండా నేను ఆ టైంలోనే వేరే 2 ఇంపార్టెంట్ సినిమాలకు పనిచేస్తున్నాను. క్యాబులు బుక్ చేసుకోవడం, పుస్తకం తీసుకోవడం, చదువుకుంటూ వెళ్ళడం. సో నేను చాలా ఈ నవల వల్ల నేను నా పాటలు కొండెక్కిపోయాయి. అసలు నేను పాట రాసిన ప్రతిసారి ఆ చాప్టర్లో ఏమవుతుంది, ఈ చాప్టర్లో ఏమవుతుంది, అసలు ఎలా పట్టుకుంటాడు, ఇది మొదలైతే మాకు ఏమైంది, మా ఆవిడనే ఈ పాటలు పూర్తయ్యాయా, మరి వాళ్ళకి అర్జెంట్ కదా 14వ తేదీ ఇవ్వాలి కదా అంటే నేను ఇది నవల అంటే నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు పాటలు రాయక ఫస్ట్, నీకు తలనొప్పి లేస్తుందో, జ్వరం వచ్చిందని, జలుబు చేసిందని మెసేజ్ పెట్టి ఇది కంప్లీట్ చేసి వాళ్ళకి పంపించేసిన తర్వాత నువ్వు పాట రాయగలుగుతావు అని చెప్పారు మా ఆవిడ. సో నేను అదే పనిలో భాగంగా మొత్తం కంప్లీట్ చేసి ఒక చక్కటి ముందు మాట రాశాను. ఇది నేను నా మనోగతం ఈ పుస్తకం మీద, అతని రచనాశైలి మీద, అతని మేధస్సు మీద నా మనోగతాన్ని నేను నా ముందు మాట ద్వారా చెప్పాను. నేను ఇప్పటి వరకు ఇంతే మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ముందు మాట రాసిన వాళ్ళు ఆ పుస్తకాన్ని సమీక్షించకూడదు, కానీ మనం కొన్ని సందర్భాలలో కొన్ని తీసి పక్కకు పెడుతుంటాము. సో మంచి పుస్తకాన్ని చదివేటువంటి, అంటే ఒక మంచి రీడబిలిటీ ఉన్నటువంటి పుస్తకాన్ని నేను సమీక్ష చేయడం కానీ, నేను చదవడం కానీ, నేను ముందు మాట రాయడం కానీ నేను గౌరవంగా భావిస్తున్నాను. సో మంచి నావెలిస్ట్గా ఈయనకు విజయ్ గారికి మంచి పేరు వస్తుంది. రెండవది ఏంటంటే అంపశ్రీ నవీన్ గారు తొలి నవల రచయితకు అంపశ్రీ నవీన్ నవల పురస్కారం ఇస్తారు. సో ఆ నవల పురస్కారాన్ని కూడా అంపశ్రీ నవీన్ గారికి పంపండి, మీరు పంపకపోతే నేనే పంపిస్తాను. సో అది కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా నేను మిగతా పుస్తకాలు చదవలేదు, ఇది మాత్రము వెబ్ సిరీస్ హిట్ అనే ఒక అద్భుతమైనటువంటి సినిమా వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది. డిటెక్టివ్ మీకు నేను లైవ్ ప్రసారం అవుతుంది. డిటెక్టివ్ అలెక్స్ కనుక ఎవరైనా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు మంచి కథల కోసం, ఇక్కడ రవీంద్ర సూరి నామాల ఉన్నాడు, నల్గొండకు చెందినటువంటి డైరెక్టర్ చెంచిన సత్యం డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. ఆయన సినిమాలకు సింగిల్ కార్డ్ నేను రాశాను. మళ్ళీ నాగసాయి మాక ఉన్నారు, ఆయన బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్, ఆయన ఇక్కడ ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారు ఇక్కడ ఉన్నారు. 3 డైరెక్టర్లు ఉన్నారు. సో వాళ్ళు కమర్షియల్గా ఎంత కథలను ఎంపిక చేసుకుని హీరో డేట్స్ దొరికినప్పుడు వాళ్ళ కోసం కథలు తయారు చేస్తారు. రకరకాల పర్సెప్షన్స్లలో వాళ్ళ కథలను ఎంపిక చేసుకుంటారు. కానీ ఈ నవలలు ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 డైరెక్టర్లు చదవడమే కాకుండా ఎవరైనా వాళ్ళు తీయలేకపోయినా కూడా మంచి కథల కోసం తెలుగు సినిమా పరిశ్రమ వెతుకుతుంది. ఈ పుస్తకాన్ని ముఖ్యంగా ఇది ఆ డిఎన్ఏ గురించి నాకు తెలియదు, కానీ డిటెక్టివ్ అలెక్స్ మాత్రం చాలామంది వెబ్ సిరీస్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు డిటెక్టివ్ అలెక్స్ ఎంపిక చేసుకుంటే మీరు ఎంతో సంతృప్తికరమైనటువంటి వెబ్ సిరీస్ తీస్తారు, కమర్షియల్ కూడా బాగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని కల్పించడానికి. నేను ఎంతో సంతోషపడి ఈ వేదికను పంచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.